కథల సమయంకు స్వాగతం. గుప్పెడంత ప్రేమ. రచన ఐశ్వర్య గారు. ఇక కథలోకి వెళ్దామా? ఇద్దరు పిల్లలు ఉన్నారు. బాడిగేళ్లలో ఎన్ని రోజులని ఉండగలమో. ఎలాగైనా సరే ఒక చిన్న ఇల్లు కట్టుకుందాం. మీ అమ్మను అడిగి ఈ ఇంటిని భాగాలు చేయమని చెప్పండి. అందరం కలిసి ఉండలేము. పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు. వాళ్లకు కాస్త స్పేస్ ఉండాలి కదా. చదువుకోవడానికి, స్నానం చేసి బట్టలు మార్చుకోవడానికి ఇబ్బంది అవుతుందని మంచం మీద భర్త పక్కన పడుకుంటూ చెప్పింది మాలతి. అమ్మకు ఆరోగ్యం బాగుండడం లేదు. ఈ సమయంలో ఇలాంటివి ఎలా మాట్లాడమంటావు? అయినా ముగ్గురు చెల్లెలను పెట్టుకుని ఇంటిని పంచమంటే ఎలా? వాళ్లకు పెళ్ళిళ్ళు చేయాలి. వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుని గడప దాటే వరకు ఇంటిని భాగాలు చేయడానికి అమ్మ ఒప్పుకోదు. ఇంకో 3 ఏళ్ల తర్వాత చూద్దాంలే. భార్య వైపు కాకుండా ఇంకో వైపుకు తిరుగుతూ అన్నాడు మనోహర్. మీ అమ్మ ఆరోగ్యం బాగోలేదనే ఇంటిని భాగాలు చేయమంటున్నది. అప్పుడో ఇప్పుడో అన్నట్టుగా ఉంది అనగానే మాలతి అంటూ గట్టిగా అరిచాడు మనోహర్. ఉన్న మాటేగా చెప్తున్నది. దానికి గట్టిగా అరవడం ఎందుకు? ఎవరైనా పోవాల్సిందే. మీ అమ్మపై నుండి దిగి రాలేదు. అవునవును, మా అమ్మే కాదు, మనం కూడా పోతామని గుర్తుంచుకో. నేను చనిపోవాలని కోరుకుంటున్నావు కదా. నీకు మొదటి నుంచి నేనంటే ఇష్టం లేదు. పెళ్ళి అయ్యి 10 ఏళ్ళు అవుతున్నా ఏనాడు సుఖంగా ఉన్నందే లేదు. మీ అమ్మ పోరు నేను భరించలేను. నేను ఈ ఇంట్లో ఉండలేను. ప్రేమించినోడిని కాబట్టి బాగా చూసుకుంటావని మా అమ్మ నాన్నకు ఇష్టం లేకపోయినా నీకు ఇచ్చి పెళ్లి చేశారు. నిన్ను పెళ్లి చేసుకుని ఈ పాడు ఇంట్లో పడినప్పటి నుండి నా బతుకు నాశనమైంది. గాడిది చాకరీ చేస్తున్నా కూడా మీ అమ్మకు నేనంటే సరిపోదు. పోనీలే అని అలాగే ఇన్నేళ్ళు నెట్టుకొచ్చాను కానీ ఇక నా వల్ల కాదు. మీ అమ్మకు సేవలు చేయలేను. నన్ను మనశ్శాంతిగా ఉండనీయవా? పడుకోవడానికి గదిలోకి వస్తే చాలు వదలడం మొదలు పెడతావు. పొద్దున్నే లేచి బయటికి ఊరేగుతావు. నువ్వు దొరికేదే ఈ సమయంలోనే. నన్ను ఏం చేయమంటావు? ఇక నా వల్ల కాదు. నా మాట విని నువ్వు పక్కకి వస్తే వచ్చినట్టు, లేదంటే నేను పిల్లలను తీసుకుని పుట్టింటికి వెళ్ళిపోతానని బెదిరించింది మాలతి. నువ్వు బెదిరించినా భయపెట్టిన అమ్మను చెల్లెలను వదిలి ఇప్పట్లో వచ్చే ప్రసక్తే లేదు. వాళ్ల పెళ్ళిళ్ళు అయిన తర్వాతే ఈ ఇల్లు భాగాలు చేసేదని చెప్పి అటువైపు తిరిగి నిద్రపోయాడు మనోహర్. భర్త అలా అనడంతో విపరీతమైన కోపంతో ఊగిపోతుంది మాలతి. చాలాసేపు ఏదేదో వదులుకుంటూ కళ్ళు మూసుకుందే కానీ నిద్ర పట్టడం లేదు. ఏవేవో ఆలోచనలు సతమతం చేశాయి. గుండెల మీద భారంగా అనిపిస్తే నీళ్లు తాగడం అని లేచి వంటగదిలోకి వెళ్ళింది. బాణాల్లో ఉన్న నీటిని ఒక గ్లాస్ తాగి వచ్చి మళ్ళీ పడుకుంది. అప్పటికే మనోహర్ గురకలు పెట్టి నిద్రపోయాడు. చాలాసేపు పిల్లల గురించి, ఇంటిని ఎలా భాగాలు వెయ్యాలో ఆలోచించి నిద్రపోయింది మాలతి. మనోహర్ ప్రైవేట్ స్కూల్ టీచర్. నెలకు 10,000 రూపాయలు సంపాదిస్తున్నాడు. తండ్రి చనిపోయి 5 ఏళ్ళు అవుతుంది. తండ్రి గవర్నమెంట్ టీచర్ కాబట్టి తల్లికి పింఛన్ డబ్బు వస్తుంది. తండ్రి చనిపోయిన తర్వాత వచ్చిన డబ్బును బ్యాంకులో వేశాడు. ఆ డబ్బుతోనే ముగ్గురు చెల్లెళ్ల పెళ్ళిళ్ళు చేయాలి. అవసరమైతే ఇంటిని కూడా అమ్మేయాల్సి వస్తుంది. అలాంటి ఇంటి మీద మాలతి కన్నుపడింది. మాలతిని ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు మనోహర్. కట్నం తీసుకోలేదు, బంగారు కూడా డిమాండ్ చేయలేదు. కానీ మాలతి 15 తులాల బంగారం తెచ్చుకుంది. పెద్ద చెల్లికి సంబంధాలు వస్తున్నాయి. మంచి సంబంధం వచ్చి అన్నీ కుదిరితే పెళ్లి చేసి పంపించాలని చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు మనోహర్. పెద్ద చెల్లి డిగ్రీ వరకు చదువుకుంది. మంచి తెలివితేటలు ఉన్నాయి. 6 నెలల కిందటే డిగ్రీ అయిపోయింది. ఏదైనా ఉద్యోగం చేయాలని తన ఆశ. దానికోసం సిటీకి వెళ్ళాలి. అది తల్లికి ఇష్టం లేదు. పెద్దదానికి పెళ్లి చేసి అత్తవారింటికి పంపితే మిగిలిన ఇద్దరికి పెళ్లి చేయవచ్చని, తనను ఇంట్లో పెట్టుకుని రెండో కూతురికి పెళ్లి చేయడం కుదరదని తన ఆలోచన. తల్లి చెప్పిన దాంట్లో కూడా అర్థం ఉందని ఆగిపోయింది పెద్ద చెల్లి. నమస్తే పంతులు గారు, ఎలా ఉన్నారు? ఏదైనా మంచి సంబంధం తీసుకొచ్చారా? కూర్చోవడానికి చేరిస్తూ పంతులు గారిని అడిగింది మనోహర్ తల్లి. శుభవార్త చెప్పడానికే వచ్చానమ్మా. అబ్బాయి గవర్నమెంట్ ఉద్యోగస్తుడు. వాళ్ళది పక్క ఊరే. బాగా ఆస్తులు కూడా ఉన్నాయి. చదివిన అమ్మాయి అయితే వాళ్లే ఎక్కడో ఒకచోట ఉద్యోగంలో చేయించుకుంటారు అంట. మన అమ్మాయి గురించి చెప్పాను. ఒకసారి చూడ్డానికి వస్తాము అంటున్నారని అబ్బాయి ఫోటోలో చేతిలో పెట్టాడు. ఒరేయ్ మనోహర్, ఇలారా ఒకసారి, పంతులు గారు వచ్చారు అంటూ కేక వేసింది మనోహర్ తల్లి. తల్లి కేకతో బయటకు వెళ్ళాడు మనోహర్. ఏంటమ్మా అంటూ తల్లి పక్కనే కూర్చున్నాడు. ఇదిగో ఇలా చూడు అంటూ ఫోటోను మనోహర్కి చేతిలో పెడుతూ, బాగున్నాడు కదా అబ్బాయి, గవర్నమెంట్ టీచర్ అంట, పక్క ఊరే, పెద్దదాన్ని చూసుకోవడానికి వస్తాము అంటున్నారని పంతులు గారు చెప్తున్నారు. ఏమంటావు అంటూ కొడుకు నిర్ణయాన్ని అడిగింది. గవర్నమెంట్ టీచర్ అంటే
అంటూ నసిగాడు మనోహర్. మనోహర్ నసుకుడిని పంతులు అర్థం చేసుకుని పెద్దగా కట్నం ఏమీ అడగడం లేదు బాబు, 4 లక్షలు ఇచ్చి పెళ్లి చేస్తే సరిపోతుంది. 4 లక్షలు అంటూనే మనోహర్ గుండెల్లో గుణపం దిగినట్లు అనిపించింది. తండ్రి చనిపోయిన తర్వాత వచ్చిన 10 లక్షలను బ్యాంకులో వేశాడు. దాంట్లో పెద్ద చెల్లికే అంత కట్నం ఇస్తే మిగిలిన వాళ్లకు ఎలా పెళ్లి చేయాలి? తన భయం. అంత అంటే ఇచ్చుకోలేమని ఖరాఖండిగా పంతులు గారికి చెప్పేశాడు మనోహర్. బాబు, ఇంకోసారి ఆలోచించు. గవర్నమెంట్ టీచర్ అంటే దాని జీవితం బాగుపడినట్టే. మన కష్టాలు ఎన్ని ఉన్నా పిల్లకి మంచి సంబంధం వచ్చింది కాబట్టి వాళ్ళని ఇంటికి రమ్మని చెబుదాం అభ్యర్థనగా అడిగింది. తల్లి మాట కాదనలేక సరే అన్నాడు మనోహర్. మనసులో ఏవేవో ఆలోచనలు చుట్టుముట్టాయి. మీరేం కంగారు పడకండి బాబు, మన అమ్మాయిని చూస్తే వాళ్ళు కాదనరు. అబ్బాయి పెద్దవాడు కాబట్టి ఇంట్లో తను ఏం చెబితే అది వింటారు అంట. అబ్బాయికి మన అమ్మాయి తప్పకుండా నచ్చుతుంది. అబ్బాయికి నచ్చితే కట్నం గురించి మాట్లాడవచ్చు. పెద్ద డబ్బు మనుషులు ఏం కాదు లేండి అని భరోసా ఇచ్చే ప్రయత్నం చేసి కుడి చేత్తో ఎడమ చేతిని ఒత్తుకున్నాడు. దాని అర్థం గ్రహించిన మనోహర్ తల్లి లోపలికి వెళ్ళి 500 పంతులు చేతిలో పెట్టింది. పంతులు వెంటనే చేతులు పిసుక్కోవడం ఆపేశాడు. వస్తాను అమ్మా, వెళ్ళి వస్తాను బాబు అంటూ నమస్కరిస్తూ వాళ్ళు ఎప్పుడు వచ్చేది ఫోన్ చేసి చెప్తానని వెళ్ళిపోయాడు. పంతులు వెళ్ళిపోయిన తర్వాత నువ్వేం కంగారు పడకు బాబు, వాళ్ళు వచ్చి మన పిల్లదాన్ని చూస్తే అంత కట్నం అడగరులే. 1,00,000 2,00,000 ఇచ్చుకుంటామని చెబుదాం. పక్క ఊరే కాబట్టి అది మన దగ్గరకు ఉన్నట్టు ఉంటుంది. నా కూతురు కుందనపు బొమ్మలా ఉంటుంది కాబట్టి అబ్బాయికి తప్పకుండా నచ్చుతుంది. ఎలాగోలా ఈ సంబంధం కుదిరితే దాని జీవితం ఒక గాడిలో పడినట్టే. ఇక మిగిలిన పిల్లల పెళ్ళిళ్ళు నిదానంగా చేయవచ్చు. తన కూతురి జీవితం సుఖంగా ఉండాలని ఆశపడుతుంది మనోహర్ తల్లి. ఉట్టికి ఎగరలేనమ్మా, ఆకాశానికి నిచ్చెన వేస్తా అనినట్టుంది మీ అవ్వారం. కూలి పని చేసుకునేవాడో హోటల్లో పనిచేసేవాడో కాకుంటే గవర్నమెంట్ ఉద్యోగస్తుడు కావాల్సి వచ్చిందా అంటూ నోరు పాడేసుకుంది మాలతి. ఏంటి ఆ మాటలు? నోరు మూసుకో. భార్య నోరు మూరించే ప్రయత్నం చేశాడు మనోహర్. నా మీద గట్టిగట్టిగా అరిస్తే సరిపోతుందా? మీ అమ్మకు మాత్రం తెలియదా మన తాహతు ఏమిటో? గొప్పలు పోతే తిప్పలు తప్పవని తెలుసుకోకపోతే ఎలా? ఆ భారం మొత్తం మీ మీదే పడితే నా పిల్లల గతి ఏం కాను అంటూ గారాలు తీసింది. నువ్వేం భయపడకు మాలతి, మనోహర్ దగ్గర నుండి నేనేం డబ్బులు తీసుకోనులే. ఉన్న దాంట్లో పెళ్లి చేసిన బిడ్డలను బయటకు పంపాలనే నేను ప్రయత్నం చేస్తున్నాను. గవర్నమెంట్ ఉద్యోగస్తుడైతే పెళ్ళి అయిన తరువాత మన వైపు చూడకుండా తన సంసారం సాఫీగా జరుగుతుందని నా ఆలోచన. నాకు పిల్లలున్నారు. వాళ్ళ కోసం అంతో ఇంతో తీసి పెట్టుకోవాలి కదా. ఆయన సంపాదన ఇంట్లో సంసారానికే సరిపోవటం లేదు. ఇంకా వాళ్ళ కోసం పక్కకు తీసి పెట్టగలనా? చేతులు తిప్పుతూ ముఖం 30 వంకర్లు పెడుతూ గొణికింది. నారు పెట్టినవాడు నీరు పెట్టకుండా పోతాడా? నువ్వేం కంగారు పడకు, అన్నీ ఆ పైవాడే చూసుకుంటాడు దగ్గుతూ చెప్పింది మనోహర్ తల్లి. అదంతా గమనిస్తున్న మనోహర్ పెద్ద చెల్లి కన్నీళ్లు పెట్టుకుంటే, అమ్మా నాకు పెళ్ళి వద్దు, ఏమొద్దు, నేను ఉద్యోగం చేస్తాను, ఇంట్లోనే ఉంటానని తల్లిని కౌగిలించుకుంది. చెల్లి ఏడవడం చూసి మనోహర్ తట్టుకోలేకపోయాడు. నువ్వు లోపలికి వెళ్ళకపోతే శాశ్వతంగా బయటికి వెళ్లాల్సి వస్తుందని భార్య వైపు చూసి కోపంగా అన్నాడు. చేతకాని వాడికి కోపం ఏం తక్కువ కాదు అంటూ గొణుక్కుంటూ తన గదిలోకి వెళ్ళిపోయింది మాలతి. 2 రోజుల తరువాత పెద్ద చెల్లిని చూసుకోవడానికి పెళ్లివాళ్లు మనోహర్ ఇంటికి వెళ్లారు. వచ్చిన వారిని 3వ చెల్లి మనోహర్ ఆహ్వానించి ఇంట్లో ఉన్న పెద్ద గదిలో కూర్చోబెట్టారు. వాళ్ల ముందు లడ్డు, మైసూర్పాక్, జంతికలు, కారాలు మొదలైనవి పెట్టారు. పంతులు గారు ఒక ప్లేట్లో వేసుకొని తింటూ, మనోహర్ గారిది మర్యాదగల కుటుంబం చూస్తుంటే తెలియడం లేదు. అమ్మాయి కూడా చాలా మంచిది. పెద్దలు ఎలా చెబితే అలా వింటుంది. ఇప్పటికీ తల్లి అన్న మాట జవదాటదు అన్నాడు. ఆ మాటలకి అందరూ నవ్వుకున్నారు. అలా వాళ్ళు తింటూ ఉండగానే మాలతి వాళ్ళు ఉన్న గదిలోకి వెళ్ళి అందరినీ పలకరించేటప్పుడు తన మూతి 30 వంకర్లు పోవడం మనోహర్ గమనించాడు. మాలతి వల్ల ఏమైనా జరగరాని జరుగుతుందేమోనని వంటగదిలోకి వెళ్ళి అమ్మకు సహాయం చేయమని చెవిలో చెప్పాడు. ముఖం తిప్పుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది. భోజనాల తర్వాత పిల్లను చూసుకుందామన్నాడు మనోహర్. లేదు లేదు, అతికితే గతకదు, భోజనాలు వద్దు, అమ్మాయిని పిలిస్తే చూస్తాం, ఆ తర్వాత మిగిలిన విషయాలు మాట్లాడుకోవచ్చని అబ్బాయి తల్లి చేతులు ఊపుతూ చెప్పింది. సరే, మీరు ఎలా అంటే అలానే కానివ్వండి, భోజనం మాత్రం చేసి వెళ్ళాలి అన్నాడు మనోహర్. దానికి అబ్బాయి తల్లి సరే అన్నట్టుగా తల ఊపింది. ఎక్కువగా మాట్లాడి తన హుందాతనాన్ని పోగొట్టకూడదని తన భావన, ఆలోచన.
మనోహర్ పెద్ద చెల్లిని మిగిలిన ఇద్దరు చెల్లెళ్ళు తీసుకువచ్చి కుర్చీలో కూర్చోబెట్టారు. తలదించుకుని కూర్చుంది మనోహర్ పెద్ద చెల్లి. అసలు ఈ పెళ్లి చూపులు కాన్సెప్ట్ ఏమిటో? అమ్మాయి దోషిలా ఎందుకు తలదించుకుని కూర్చోవాలి? అబ్బాయిని కుర్చీలో కూర్చోబెట్టి అమ్మాయిని కింద కూర్చోబెడతారు. తద్వారా అమ్మాయి తక్కువ అబ్బాయి ఎక్కువ అనే సంకేతాలు ఇస్తారు. ఆ విధంగా చూడడం సమాజం వదిలేయాలి. స్త్రీ పురుషులు ఇద్దరూ సమానమనే దృష్టిలో సమాజం చూడడం మొదలు పెడితే మహిళల సగం సమస్యలు పరిష్కారం అయినట్టే. వంట చేయడం వస్తుంది కదా, లేదా చదువుకున్నాను కాబట్టి అవన్నీ చేయను అంటావా అని అబ్బాయి తల్లి అమ్మాయిని అడిగింది. అదేం లేదు, అమ్మాయి అన్ని పనులు చేస్తుంది, వంట రుచిగా కూడా చేస్తుందని పక్కనే ఉన్న మనోహర్ తల్లి భయంతో కూడిన జవాబు ఇచ్చింది. ఆడపిల్లలు ఉన్న తల్లి మాటల్లో, చేతల్లో, చూపుల్లో, నడవడికలో, ప్రతి కదలికలో భయం స్పష్టంగా కనబడుతుంది. ఆ భయం నశించే వరకు స్త్రీలను ద్వితీయ శ్రేణి మహిళలుగానే చూస్తుంది సమాజం. స్త్రీలకు శత్రువులు అనడానికి ఇలాంటి ఉదాహరణలు ఎన్నో. జాబ్ ఇంటర్వ్యూకి వెళ్తే ప్రశ్నలు అడిగినట్టు అత్త ఏవేవో ప్రశ్నలు అడిగింది. వాటికి మనోహర్ తల్లి మెల్లగా సమాధానాలు ఇచ్చింది. ఆ మాటలకు అడ్డు తగులుతూ, బాబు అమ్మాయిని చూసుకోండి, అమ్మాయి లోపలికి వెళ్ళిన తర్వాత చూడలేరు అంటే మళ్ళీ మళ్ళీ కుదరదు నవ్వుతూ అన్నాడు పంతులు. జుట్టు నుండి కాలి బొటనవేలు వరకు పరిశీలనగా చూశాడు అబ్బాయి. అమ్మాయి కళ్ళు, కాళ్ళు, ముక్కు, చెవి అలా ప్రతి భాగాన్ని చూసి నాకు నచ్చింది అన్నాడు. అమ్మాయిని లోపలికి తీసుకెళ్తే మిగిలిన మాటలు మాట్లాడుకోవచ్చు అన్నాడు అబ్బాయి తండ్రి. అమ్మాయికి ఇష్టంతో సంబంధం లేదు. కనీసం అబ్బాయిని తల ఎత్తి కూడా చూడలేదు. చూసే అవకాశం సమాజం ఇవ్వదని తనే తీసుకోవాలని మహిళలు తెలుసుకోవాలి. బీదరికం తన స్వేచ్ఛను హరించింది, రెక్కలు కట్టి పడేసింది. చదువుకున్నా కూడా తన జీవితంలో, ఆలోచనలో ఎలాంటి మార్పు లేకపోవడం గమనార్హం. మనోహర్ మిగిలిన చెల్లెళ్ళు తమ అక్కను లోపలికి తీసుకెళ్లారు. మాలతి, మనోహర్ తల్లి పెళ్ళి వాళ్లతో మాట్లాడడానికి అక్కడే కూర్చున్నారు. చూడండి, ముసుగులో గుద్దులాట వద్దు. నా కొడుకు గవర్నమెంట్ ఉద్యోగస్తుడు. తన చదువు కోసం చాలా ఖర్చు పెట్టాము. 5 లక్షలు ఇచ్చి పెళ్లి చేయండి అన్నాడు అబ్బాయి తండ్రి. అదే ఉంటే ఈ తిప్పలెందుకు? ఇది కాకుంటే ఇంకా 2 ఉన్నారు. అంతా దీనికే ఊడిస్తే మిగిలిన 2కి చెప్ప ఇచ్చి పంపాల్సిన ఉంటుంది గొణిగింది మాలతి. మాలతి, నువ్వు ఊరుకో అని అరిచి, చూడండి, మా దగ్గర అంత డబ్బు లేదు. నాకు ఇంకా 2 చెల్లెళ్ళు ఉన్నారు. వాళ్ల పెళ్ళిళ్ళు కూడా చేయాలి. 1,00,000 రూపాయలు డబ్బులు ఇచ్చి పెళ్లి చేసి పంపుతాను చిన్న గొంతుతో, వణుకుతున్న స్వరంతో అభ్యర్థనగా అన్నాడు మనోహర్. మా అబ్బాయికి ఉద్యోగస్తురాలికి ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నాను. కానీ మీ అమ్మాయి అందంగా ఉండడంతో ఇక్కడి వరకు వచ్చాము. లేదంటే మా అబ్బాయి కోసం 10 లక్షలు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నారని పొగరుగా సమాధానం ఇచ్చాడు అబ్బాయి తండ్రి. తన బిడ్డను తను చదివించుకున్నాడు. దానికి ఆడపిల్లవాళ్ళు కట్నం ఎందుకు ఇవ్వాలని ఒకరు కూడా అడగరు. కొడుకుకు ఉద్యోగం ఉంటే కట్నం ఎక్కువగా అడగడం ఏంటి? భారతదేశంలో కట్నం ఇవ్వడం, తీసుకోవడం రెండూ నేరమే. అయినప్పటికీ కట్నం ఇస్తున్నారు, తీసుకుంటున్నారు. కట్నం అనేదే లేకపోతే ఆడపిల్లల తల్లిదండ్రులు మరింత సుఖంగా ఉంటారు. ప్రభుత్వాలకు అన్నీ తెలిసినా ఇలాంటివి పట్టించుకోవడం లేదు. అయినా ప్రజలు మారకపోతే ప్రభుత్వాలు ఏం చేస్తాయిలే. కనీసం 3 లక్షలు ఇస్తే ఆలోచిస్తామని కరాఖండిగా చెప్పింది అబ్బాయి తల్లి. నాకు 3 పిల్లలు ఉన్నారు. భర్త కూడా లేడు. ఆయన సంపాదించిన డబ్బును బిడ్డల పెళ్ళిళ్ళ కోసం బ్యాంకులో వేశాను. ఆ డబ్బుతో 3 పెళ్ళి చేయాలి. మీలాంటి మంచి మనుషుల దగ్గర మా అమ్మాయి ఉంటే తన జీవితం బాగుపడుతుంది. 2 లక్షలు ఇచ్చి పెళ్లి చేస్తామని కన్నీరు పెట్టుకుంది మనోహర్ తల్లి. అమ్మాయి కూడా చదువుకుంది కదా, మీరు ఎలాగో ఉద్యోగంలో వేయించుకుంటారు. మంచి సంబంధం. పైగా అబ్బాయికి అమ్మాయి విపరీతంగా నచ్చింది. ఖాయం చేసుకోండి నవ్వుతూ నటిస్తూ అన్నాడు పంతులు. తన తండ్రిని బయటకు తీసుకెళ్ళి, నాకు అమ్మాయి నచ్చింది, వాళ్ళ దగ్గర లేనప్పుడు మనం సతాయించడం మంచిది కాదు. తనకు తప్పకుండా ఉద్యోగం వస్తుంది. 2 ఉద్యోగాలు చేసుకుంటాము కనుక మా జీవితాలు సాఫీగా సాగుతాయి. సంబంధం ఓకే చేయండి. మరీ 2 లక్షలకేనా? అసంతృప్తిగా ముఖం పెట్టాడు. అవ్వా కావాలి, బువ్వా కావాలి అంటే ఎలా నాన్న? డబ్బు ఎక్కువగా కావాలంటే చదువుకున్న అమ్మాయిలు మన కులంలో తక్కువ మంది దొరుకుతారు. ఉన్న కొద్ది మందిలో జాతకం, గోత్రం అంటుంది అమ్మ. ఈ అమ్మాయి చదువుకుంది, జాతకం కూడా కలిసింది. కొడుకు చెప్పిన దాంట్లో నిజముందని గ్రహించి, సరే నీకు ఇష్టమైతే అలాగే కానీ. సరే, అమ్మాయి చదువుకుంది కాబట్టి మీ ఇంట్లో పరిస్థితులు కూడా అంతంత మాత్రమేనని అర్థమైంది. ఉద్యోగానికి అబ్బాయి బస్సులో వెళ్తున్నాడు. వాడికి ఒక బండి మాత్రం కొనివ్వండి అన్నాడు చివరగా.
ఎక్కువగా గుంజడం ఇష్టం లేక తల్లికి కూడా సంబంధం ఇష్టముంది గనుక సరే అన్నాడు మనోహర్. మంచి రోజు చూడండి పంతులు గారు, అబ్బాయి తండ్రి హుకుం జారీ చేశాడు. పెళ్లికి అనుమతి ఇచ్చాడు. 2 నెలల్లో దివ్యమైన ముహూర్తం ఉందని పాత పుస్తకాన్ని తిరిగేసి మరగేసి చేతివేళ్లు అనేక సార్లు లెక్కపెట్టి చెప్పాడు. 10 రోజుల్లో నిశ్చితార్థం పెట్టుకుందాం. కేవలం కుటుంబం వరకు చాలు. ఎక్కువగా ఖర్చు వద్దులే. దయ్య చూపాడు అబ్బాయి తండ్రి. సరే అన్నట్టుగా తల్లు ఊపారు మనోహర్ తల్లి. నోరు లేని ఆవు తల ఊపినట్టు, రెక్కలు విరిగిన పక్షి మూలిగినట్టు. మాలతికి ఏమాత్రం మింగుడు పడలేదు. కోపంగా, అసహనంగా, అమర్యాదగా ఎవరో కిందేసి మిందేసి కొట్టినట్టు ముఖం పెట్టింది. ఆ తరువాత ఆ మాట ఈ మాట మాట్లాడుకున్నారు. పెళ్ళి ఎక్కడ చేయాలి, పెళ్లిలో నిశ్చితార్థంలో ఎలాంటి వంటలు చేయాలి, ఇలాంటి ఎన్నో విషయాలు పెళ్ళికొడుకు తల్లిదండ్రులు పోసకొచ్చినట్టు మనోహర్కి వివరించారు. పెద్ద చెల్లి పెళ్లి జరిగి గడప దాటే వరకు చాలా ఖర్చు అవుతుందని హడలిపోయాడు మనోహర్. పెళ్లి కొడుకు వాళ్లను సాగనంపిన తరువాత అందరూ హాల్ రూమ్లో కూర్చుని పెళ్ళి ఎలా చేయాలి, దేనికి డబ్బు ఎంత అవుతుంది అలాంటివి చర్చించుకున్నారు. వాళ్ళు అడిగే గొంతెమ్మ కోరికలు తీర్చాలంటే ఆస్తులు అమ్ముకోవాలి. అవి అమ్ముకోవడానికి కూడా ఈ ఇల్లు తప్ప ఇంకేం లేదు. ఉద్యోగస్తుడు అవసరమా మనకు? మంచం ఉన్నంత వరకే కాళ్ళు సంపుకోవాలి. కానీ ఇలా మునగ చెట్టు ఎక్కితే కింద పడి కాళ్ళు విరుగుతాయి. తన బుద్ధిని ఇంట్లో నిస్సగ్గుగా పరిచయం చేసింది మాలతి. నిశ్చితార్థం కోసం అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇల్లు మొత్తం హడావుడిగా ఉంది. గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టారు. నేను మా ఇంటికి వెళ్తున్నాను కోపంగా చెప్పింది మాలతి. ఇంకో 2 రోజుల్లో నిశ్చితార్థం పెట్టుకుని ఇంటికి ఎందుకు? మీ అమ్మ వాళ్ళు రావడం లేదా? మా ఇంట్లలో ఏమైనా కార్యక్రమాలు జరిగితే మిమ్మల్ని కూడా ఫోన్లోనే పిలుస్తారు. మీరు వస్తారా? తన మనసులో ఉన్న విషం కక్కింది. టైం లేదు కదా, అందుకే ఇంటి వాళ్లకు మాత్రమే ఫోన్ చేసి పిలిచాము. ఎవరింటికి వెళ్ళి పిలిచామని నీ గొడవ? నాది గొడవ? మర్యాదలు సంస్కారాలు తెలియని కొంపలో పడ్డాను. దిక్కుమాలిన సంత అంటూ వదులుకుంది. నిశ్చితార్థానికి ఉండవా? పళ్ళు కొరుకుతూ కనుబొమ్మలు ముడివేస్తూ. మా పుట్టింటి వాళ్లకు విలువలేని కార్యక్రమానికి నేను ఉంటే ఎంత, లేకపోతే ఎంత? మీ వాళ్ళు కూడా రావడం లేదా? అన్ని కార్యక్రమాలు నీ చేతుల మీదే కదా జరగాల్సింది. వెళ్ళిపోతావు అంటే ఎలా? నేను వెళ్ళి మీ వాళ్ళను పిలిచి వస్తా, కానీ నోరు మూసుకుని ఇంట్లో పడుండు. అన్నీ నేనే చేయడానికి బట్టలే లేవు. మసి గుడ్డలతో చేయమంటారా? భార్య కోరిక ఏంటో అర్థమైంది మనోహర్కి. మొన్నే కదా 4 చీరలు తెచ్చాను, అవి కట్టుకో, పెళ్ళికి తెస్తాను. ఇంట్లో కట్టుకునే చీరలు ఫంక్షన్కి కట్టుకోవాలా? నేను మీతో పాటు వస్తాను. మా అమ్మ వాళ్ళు కొనిస్తారు. మీ చెల్లి పెళ్ళికి నాకు చీరలు కూడా కొనియ్యలేని స్థితిలో ఉన్నారు. భార్యతో గొడవ పెద్దది చేసుకోవడం ఇష్టం లేక నీ చావు నువ్వు చావు అన్నాడు. అంతలో మనోహర్ తల్లి డబ్బు చేతిలో పెట్టి, కోడలు నువ్వు కొత్త బట్టలు తెచ్చుకోండి అనింది. ఎందుకమ్మా, పెళ్లి ఖర్చులకు ఉంటాయి మనోహర్ అంటూ ఉండగా, ఏంటండి అత్తయ్య ప్రేమగా బట్టలు కొనుక్కోమని ఇస్తుంటే అంటూ అత్త చేతిలో ఉన్న డబ్బు తీసుకుంది. ఆ తర్వాత ఇద్దరూ కలిసి పక్క ఊరిలో ఉన్న మాలతి ఇంటికి వెళ్ళారు. మాలతి ఇంట్లో మనోహర్కి పెద్దగా గౌరవం ఉండదు. మాలతియే తన భర్తకు గౌరవం లేకుండా చేసింది. భార్యే గౌరవం ఇవ్వదు, ఎలా పడితే అలా మాట్లాడుతుంది. ఇక మిగిలిన వాళ్ళు ఏం గౌరవం ఇస్తారు? మధ్యాహ్నం భోజనం అయిన తరువాత అందరూ నిశ్చితార్థానికి రావాలని కోరాడు మనోహర్. ఇంట్లో చేసుకునేదానికి మేము ఎందుకులే అల్లుడు, మీ ఇంట్లో ఉండడానికి కూడా చోటు లేదు. పెళ్ళికి వస్తాములే నిక్కచ్చిగా అన్నాడు మాలతి తండ్రి. అదేం లేదు మావయ్య, పక్క వీధిలో విడిది ఇల్లు ఏర్పాటు చేశాను. అందులో ఒక గది మీకోసం ఉంచుతాను. చూద్దాం, పొలం పనులు ఉన్నాయి. నేను రాకపోయినా మీ అత్త వస్తుందిలే. మాటలు పెంచడం ఇష్టం లేక గమ్మున ఉండిపోయాడు. అటు నుండి అటే బట్టల దుకాణానికి వెళ్ళి పిల్లలకు మనకు బట్టలు తీసుకుందామంది మాలతి. ఇద్దరూ కలిసి బట్టల దుకాణానికి వెళ్ళి బట్టలు కొన్నారు. మొదట మాలతి చీరలు కొనింది. ఆ తర్వాత పిల్లలకు బట్టలు తీసుకుంది. అప్పటికే డబ్బు మొత్తం అయిపోయింది. భార్య పిల్లలు ఆనందంగా ఉంటే అదే చాలు అనుకుని నాకు అవసరం లేదులే అన్నాడు. మీ అమ్మ ఇచ్చిన డబ్బుతోనే అన్నీ కొంటున్నా అనుకుంటున్నారా? ఆ డబ్బుతో పిల్లలకు చెడ్డీలు కూడా బట్టలు రావు. మా అమ్మ డబ్బు ఇచ్చింది కానీ మీరు తీసుకోండి. వద్దులే, నువ్వే తీసుకో మొహమాటంగా అయిష్టంగా మాలతి మాటలు నచ్చక. మీరు బట్టలు తీసుకోకుండా మేము మాత్రమే తీసుకుంటే ఊళ్ళో వాళ్ళు ఏమనుకోవాలి? పదండి అంటూ మగవాళ్ళ సెక్షన్కి వెళ్ళి ఖరీదైన బట్టలు కొనింది. ఇంత ఖరీదు బట్టలు నాకెందుకే? మీరు ఆ పాత చొక్కా ప్యాంటు వేసుకుంటే మా మర్యాద ఏం కావాలి? చక్కగా ఈ షార్వానీ తీసుకోండి.
ఇలాంటివి నేను వేసుకోను. పల్లెలో ఇలాంటివి వేసుకుంటే నవ్విపోతారు అందరూ. ఇప్పుడు ఇదే ట్రెండ్కి తగ్గట్టు లేకపోతే ఎలా? ఎవరూ నవ్వరు. కానీ తీసుకోండని బలవంతంగా షర్వాణి కొనింది. తల్లికి చెల్లెలకు బట్టలు తీసుకోలేదు. తను మాత్రం ఎలా వేసుకోగలడు? మనోహర్ బాధపడ్డాడు. తన ఆర్థిక పరిస్థితికి సిగ్గుపడ్డాడు. తల్లికి ఒక జత బట్టలు కొనలేని నిస్సహాయతుడు. తల్లి దగ్గర ఉన్న డబ్బును కూడా తీసుకున్నానని తనపై తనకే అసహ్యం వేసింది. బట్టలు కొని ఇంటికి చేరుకున్నారు. కొత్త బట్టలను గర్వంగా, పొగరుగా, అహంకారంగా ఇంట్లో వాళ్లకు చూపించింది. మా అమ్మవాళ్ళు అది, మా అమ్మవాళ్ళు ఇది అంటూ గొప్పలు పలికింది. ఇదిగోండి అత్తయ్య, మీరు ఇచ్చిన డబ్బుకు పిల్లోడికి నిక్కర కూడా రాలేదు. మా అమ్మ వాళ్ళ ఇంటికి పోయాను కాబట్టి సరిపోయింది, లేదంటే మా పరువు ఏం కాను. మాలతి సంగతి తెలిసిందే అనుకుని మనోహర్ తల్లి ఏం మాట్లాడలేదు. మాలతి మనోహర్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. చదువుకునే రోజుల్లో మాలతిని ఇష్టపడ్డాడు మనోహర్ బాగా చదువుకునేవాడు. మాలతికి పెద్దగా చదువు రాకపోవడం వల్ల మనోహర్ సాయం తీసుకునేది. ఆ విధంగా వారిద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. మాలతి వాళ్ళ కుటుంబం మనోహర్ కుటుంబం కంటే కొద్దిగా ఉన్న కుటుంబం. పొలాలు, స్థలాలు, ఇండ్లు ఉన్నాయి. మాలతి ఒకటే బిడ్డ కావడంతో అల్లారి ముద్దుగా పెంచుకున్నారు. బిడ్డ ఏది అడిగినా కాదు లేదు అనకుండా పెంచారు. మాలతికి చిన్నప్పటి నుండి పొగరు, అహంకారం, అసూయ లాంటివి ఎక్కువే. మనోహర్ మాలతి చదువు పూర్తి అయిన తర్వాత ఎవరి దారుల్లో వారు వెళ్ళిపోయారు. డిగ్రీ పూర్తి చేసుకున్న తర్వాత ఒక స్నేహితురాలి పెళ్లిలో మళ్ళీ కలిశారు. అప్పటికే మనోహర్ ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉండేవాడు. అలా వారిద్దరూ పెళ్లిలో కలుసుకొని ఫోన్ నెంబర్స్ మార్చుకున్నారు. మాలతి అప్పుడప్పుడు మనోహర్కి ఫోన్ చేసి మాట్లాడేది. అలా పూర్వ స్నేహం ఇష్టంగా, ప్రేమగా మారింది. మనోహర్కి అప్పుడే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకపోయినా మాలతి బలవంతంగా మీద పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. మనోహర్కి ప్రభుత్వ ఉద్యోగం వస్తుందని, బిడ్డ ఇష్టపడిందని మాలతి తండ్రి పెళ్లి చేశాడు. ఆ తర్వాత ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎంత ప్రయత్నం చేసినా మనోహర్కి ఉద్యోగం రాలేదు. మనోహర్ కూడా మాలతిని చాలానే ఇష్టపడ్డాడు. మనోహర్ బీదరికాన్ని, ప్రభుత్వ ఉద్యోగం రాకపోవడాన్ని చూసి మాలతి భర్తను చులకనగా చూడడం మొదలుపెట్టింది. చేతకాని వాడు, ఉద్యోగం కూడా తెచ్చుకోలేకపోయావు, బతకడం చేత కాదు అంటూ నిందించేది. పెళ్ళైన కొన్ని సంవత్సరాలకు మాలతి బుద్ధిని పూర్తిగా తెలుసుకున్నాడు మనోహర్. తన ప్రవర్తన మార్చుకోమని బుజ్జగించాడు, బతిమిలాడాడు, అరిచాడు, చివాట్లు పెట్టాడు. మాలతి మారలేదు. మనోహర్ మాలతికి అలవాటు పడ్డాడు. మాలతి తండ్రి గ్రామ సర్పంచ్గా 10 ఏళ్లు చేశాడు. డబ్బు ఉన్న పెద్ద మనిషిగా ఊరిలో చలామణి అయ్యాడు. పూజలు, వ్రతాలు చేసుకుంటూ జీవితాన్ని నెట్టుకొస్తుంది మాలతి తల్లి. ఇద్దరికీ మాలతి అంటే ప్రాణం. మాలతి పెళ్ళి అయిన కొన్నాళ్లకు మాలతి తండ్రి చేసుకున్న మరో వివాహం బయటపడింది. అప్పటి నుండి మాలతి తన తండ్రి మీద పెద్దగా ప్రేమ పెట్టుకోలేదు. మాలతి తండ్రి మరో పెళ్లి చాలా సంవత్సరాల క్రితమే చేసుకున్నాడు. కానీ అది ఇంట్లో తెలియకుండా జాగ్రత్త పడ్డాడు. ఇంకో పెళ్లి చేసుకున్న తర్వాత సంపాదించింది మొత్తం రెండో భార్యకు, రెండో భార్య పిల్లలకు ఊడ్చిపెట్టేవాడు. మాలతి తండ్రి ఒకరోజు పెద్ద భార్య దగ్గర, మరో రోజు చిన్న భార్య దగ్గర ఉంటాడు. రెండో పెళ్లి చేసుకున్న విషయం అందరికీ తెలిసిన తర్వాత ఊరిలో గౌరవం ఇవ్వడం మానేశారు. తన తండ్రి తనకు మాత్రమే సొంతం అనుకునేది మాలతి. అలాంటిది తన తండ్రి మరో పెళ్లి చేసుకోవడం, 2 పిల్లలు కలగడం, వాళ్ళు తన తండ్రిని నాన్న అనడంతో మాలతి తండ్రిని నాన్న అని పిలవడం మానేసింది. అప్పుడు ఉన్నంత డబ్బు ప్రస్తుతం మాలతి తండ్రి దగ్గర లేకపోయినా ఉన్న పొలాన్ని గుర్తుకు ఇచ్చి 2 సంసారాలను ఈదుతున్నాడు. మాలతికి మాత్రం ఏది తక్కువ చేయకుండా చూసుకుంటాడు. బిడ్డ ఏదైనా అడిగితే తల తాకట్టు పెట్టైనా తెచ్చి ఇచ్చే రకం. నిశ్చితార్థానికి మాలతి తల్లిదండ్రులు వెళ్లారు. ఉన్నంతలోనే బాగా చేయడానికి ప్రయత్నించాడు మనోహర్. అబ్బాయి తల్లిదండ్రులు మాత్రం అది లేదు, ఇది లేదని వాళ్ళ పొగరు, అహంకారాన్ని ప్రదర్శించారు. అబ్బాయి తరపు నుండి 20 మంది దాకా వెళ్లారు. అదేంటి సప్పడి అన్నం పెట్టారు మొక్కలేదా అంటూ అసంతృప్తి వెళ్ళగక్కాడు పెళ్ళికొడుకు మేనమామ. ఇంతమందికి మొక్కలు వేసే శక్తి వీళ్లకు ఎక్కడిది? ఏంటమ్మా ఇది? ఇలాంటి సంబంధమా మీరు చూసింది అంటూ పెళ్ళికొడుకు తల్లి వైపు చూశాడు పెళ్ళికొడుకు పెదనాన్న. పెళ్ళికొడుకు తండ్రికి కోపం తలకెక్కింది. మనోహర్ని పిలిచి, ఏంటయ్యా వచ్చింది 20 మంది, వాళ్లకు కూడా సరైన భోజనం పెట్టలేరా? మొక్కల కూర పెడితే బాగుండేది కదా. మనోహర్కి ఏం మాట్లాడాలో తెలియక తలదించుకుని చేతులు నొక్కుకున్నాడు. పక్కనే ఉన్న పెళ్ళికొడుకు, చిన్నత్త వదిలేయండి, వేడుక చేసుకుంటూ తిండి గురించి గొడవలు దరిద్రంగా ఉంటాయని చెప్పింది. పాడుసంత దిక్కుమాలిన సంబంధం అంటూ పెళ్ళికొడుకు తండ్రి వదులుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. 4 గొడవలు, 6 అసంతృప్తుల నడుమ నిశ్చితార్థం ముగిసింది. పెళ్లి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మా అమ్మను నాయనను
ఎవరూ పట్టించుకోలేదు. కనీసం తిన్నారా అని కూడా అడగలేదు అంట. మా అమ్మ నాన్న తినకుండానే వెళ్ళిపోయారని ఇంట్లో గట్టిగట్టిగా అరిచింది మాలతి. అల్లుడి ఇంట్లో శుభకార్యం జరుగుతుంటే కనీసం పెద్దరికం వహించకుండా ఒక మూలన కూర్చున్నాడు మీ నాన్న. మీ అమ్మ అయితే అవి లేవు ఇవి లేవని కొనుక్కుంటూనే ఉంది. వయసు వచ్చింది కానీ ఎలా మసులుకోవాలో నీకు తెలియదు. మీ అమ్మ నాయనకు అనే లోపే నన్ను మాత్రమే కాకుండా మా అమ్మ నాయనకు కూడా అంటారా? అవునులే, అంతకంటే ఏం చేయగలరు? వీధి కుక్కల అడావిడికి మా అమ్మ నాయన రావడమే తప్పు. ఒక క్షణం కూడా నువ్వు నా ఇంట్లో వద్దు. శుభమా అని నా చెల్లి పెళ్లి జరుగుతుంటే ఇన్ని మాటలు అంటావా? కుక్కలు ఉంటే ఇంట్లో నీకు స్థానం లేదు. నా ఇల్లు దాటు. బాబు, ఏమిటా ఆవేశం? అమ్మాయి ఏదో తెలియక అనింది. నువ్వు అలా ఆవేశపడితే ఎలా? అమ్మా, నువ్వు గమ్ముగా ఉండు అంటూ మాలతి చెయ్యి పట్టుకుని బయటికి గెంటేశాడు మనోహర్. అమ్మా అమ్మా అంటూ పిల్లలు మాలతి దగ్గరికి పరిగెత్తారు. ఇంత అవమానం జరిగాక ఒక క్షణం కూడా ఈ ఇంట్లో ఉండేది లేదు అంటూ ఇల్లు వదిలి వెళ్ళిపోయింది మాలతి. భర్తకు అంత కోపం వస్తుందని అనుకోలేదు. పెళ్ళికొడుకు వాళ్ళు చేసిన అవమానాలకు ఆల్రెడీ సగం కుంగిపోయి ఉన్నాడు మనోహర్. అలాంటి వాడికి భార్య నుండి సహకారం దొరకకుండా తను కూడా అలా మాట్లాడేసరికి మనోహర్కి విపరీతమైన కోపం వచ్చింది. ఏదో కోపంలో అలా చేశాడే కానీ మాలతిని వదలాలని అనుకోలేదు. మాలతి ఇంటికి వెళ్ళి లేనిపోనివి చెప్పింది. ఎక్కడికి పోతాడు? 2 రోజులు ఆగితే నిన్ను వెతుక్కుంటూ వస్తాడోలే. ఇంట్లో పెళ్లి పెట్టుకుని భార్య లేకపోతే అబ్బాయి వాళ్ళకి అవమానం రాదు. నువ్వేం బాధపడకు అంటూ బిడ్డకును ఓదార్చింది మాలతి తల్లి. వాడికి ఎంత ధైర్యం? నా బిడ్డను బయటకు గెంటుతాడా? చంపుతా నరుకుతా అంటూ ఊగిపోయాడు మాలతి తండ్రి. వారం రోజుల తరువాత మాలతి ఇంటికి వెళ్ళాడు మనోహర్. అలా చేయడం నా తప్పే. అప్పటికే మగ పెళ్లి వాళ్ళు అవమానించడం, నువ్వు కూడా అలా చేయడంతో కోపం వచ్చింది. నువ్వు పిల్లలు ఇంట్లో లేకపోతే సందడి లేదు. నిన్ను వదిలి నేను ఉండలేనని నీకు తెలుసు కదా. నన్ను క్షమించు. ఇంకా ఎప్పుడు అలా చేయనని భార్యను బుజ్జగించాడు. నీకు కోపం వస్తే నా బిడ్డను అనరాని మాటలు అంటావా? భార్య బిడ్డలను రోడ్డు మీద గెంటడానికి చేతులు ఎలా వచ్చాయి? కోపంగా బాధగా అడిగింది మాలతి తల్లి. అమ్మా, ఆయనను ఒక్క మాట అన్నా నేను ఊరుకోను. అది మా ఇద్దరి సమస్య, మేమే పరిష్కరించుకుంటాము. భర్తను ఒక్క మాట కూడా అననివ్వలేదు. మాలతి తొందరపడి ఏదేదో మాట్లాడుతుంది కానీ మనోహర్ అంటే చాలా ఇష్టం. ఇద్దరూ చాలాసేపు మాట్లాడుకున్నారు. మనోహర్ మాట మాలతి వినింది. మనోహర్తో వెళ్ళడానికే నిర్ణయం తీసుకుంది. అయితే పెద్ద చెల్లి పెళ్లి తర్వాత ఆ ఇంట్లో కాకుండా వేరే చోట సంసారం పెట్టాలని షరతు పెట్టింది. మనోహర్ సరే అన్నాడు. ముందు తనని ఇంటికి తీసుకెళ్తే అన్నీ అవే సర్దుకుంటాయి అనుకున్నాడు. 4 రోజుల తర్వాత పెద్ద చెల్లి పెళ్లి చేసి అత్తగారింటికి పంపాడు మనోహర్. అనుకున్న దానికన్నా ఎక్కువ ఖర్చు అయింది. రెండో చెల్లి పెళ్లికి డబ్బు తక్కువ అవుతుందని బాధపడ్డాడు. రెండవ చెల్లి పెళ్లి కోసం కాస్త డబ్బు జమ చెయ్యాలని అనుకున్నాడు. ఆ విషయం మాలతికి తెలియకూడదు అనుకున్నాడు. పెద్ద చెల్లి పెళ్లి చేసిన తరువాత సగభాగం తగ్గిపోయినట్టు అనిపించింది మనోహర్కి. మనోహర్ తల్లి కూడా కూతురికి మంచి సంబంధం వచ్చిందని ఆనందపడింది. అత్తమామలు కాస్త కోపస్తులే అయినా అబ్బాయి మంచివాడు, నా బిడ్డను బాగా చూసుకుంటాడని నమ్మింది. పెళ్లిలో కూడా అసంతృప్తులు గొడవలు జరిగాయి. పెళ్ళి అన్న తరువాత అవన్నీ మామూలే. కోట్లు ఖర్చు పెట్టినా అలాంటి గొడవలు సర్వసాధారణం అని తెలుసుకున్నాడు మనోహర్. కాకపోతే కట్నం ఆడపిల్ల తరపు వాళ్ళ నుండి మగపిల్లాడి తరపు వాళ్ళు ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయడం సరైంది కాదు అనుకున్నాడు. ఆడపిల్ల తరపు వాళ్లను లోకుగా తక్కువగా చూడడం ఏమిటి? వాళ్లకు ఆడపిల్లలు ఉంటారు కదా, ఆ బాధ ఎలా ఉంటుందో తెలియదా? మానవత్వం లేకుండా ఎలా ఉంటారో రకరకాలుగా ఆలోచించుకున్నాడు. మొత్తం మీద చెల్లి పెళ్ళి పెద్ద పెద్ద అవాంతరాలు లేకుండా ముగిసినందుకు తృప్తిపడ్డాడు మనోహర్. ఇంకేం కట్నం, పెళ్లి ఖర్చులు లేకుండా గొప్ప ఘనకార్యం చేసింది మీ చెల్లి. అయినా ఇంట్లో ఇంతమంది ఉండగా ఈ పాడు పని ఎలా చేసింది? అమ్మో అమ్మో, గుట్టుగా సంసారం చేసుకునే మనల్ని వీధికి లాగింది. ఇలాంటి ఇంట్లో నేను ఒక్క క్షణం కూడా ఉండను అని వదిలి పెట్టింది. ఫోన్లో మాట్లాడుతుంటే ఎవరో స్నేహితులు అనుకున్నా కానీ ఇలా చేస్తుంది అనుకోలేదురా మనోహర. ఎదిగిన పిల్లలు అన్నీ వాళ్ళకి తెలుసులే అనుకున్నాను కానీ ఇలా చేస్తుందని తెలియదు. మన ఇంటి పరువు తీసేసింది. ఆయన బతికి ఉంటే ఉరి వేసుకుని చనిపోయేవారు. నేను తలెత్తుకుని ఎలా బతకాలి? అల్లుడు అడిగితే ఏం సమాధానం చెప్పాలి? పిల్లలకు స్వేచ్ఛ ఎక్కువగా ఇవ్వడం కూడా నేరమే అవుతుంది. మనోహర్కి ఏం చేయాలో అర్థం కాలేదు. మూతి కాలిన పిల్లిలా అటు ఇటు తిరిగాడు. అంతలో అల్లుడు పెద్ద బిడ్డ వెళ్ళారు. ఎలా జరిగింది అమ్మా? నువ్వు చూసుకోలేదా? ఈయన నా మీద విరుచుకుపడుతున్నారు. నీకు కూడా
ఇలాంటి వ్యవహారాలు ఏమైనా ఉన్నాయా అని చివాట్లు పెట్టారు. ఎందుకమ్మా అది అలా చేసింది? మా అత్తమ్మ మావయ్య అనరాని మాటలు అన్నారు. పెళ్ళి అయినప్పటి నుండి ఒక్క మాట కూడా అనిపించుకోలేదు. ఈయన కూడా ఎప్పుడూ నన్ను పల్లెత్తు మాట అనలేదు. ఇది చేసిన పని వల్ల నాకు మాట వచ్చింది. ఎక్కడుందో తెలిసిందా? ఏమో తల్లి, నా కడుపున చెడబుట్టింది. పోలీస్ కేసు పెట్టాలని అనుకుంటున్నాడు వాడు. పెద్ద చెల్లి భర్త మనోహర్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టారు. ఇద్దరు మేజర్స్ కాబట్టి ఏమీ చేయలేము, వదిలేయండి అన్నారు పోలీసులు. తనకు ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయడం లేదు. చెల్లి పని వల్ల కుటుంబం మొత్తం అతలాకుతలం అయిపోయింది. మాలతి తల్లిదండ్రులు కూడా మనోహర్ ఇంటికి వెళ్ళి, ఇంత పాడు పని ఎలా చేసింది? ఇంట్లో ఆ మాత్రం చూసుకోలేకపోతే ఎలా? ఇలాంటి ఇంటికి నా బిడ్డను ఇచ్చి తప్పు చేశానని వదిలాడు మాలతి తండ్రి. ఏం వదినా, బిడ్డ ఎవరితోనో కులుకుతుంటే మీరేం చేస్తున్నారు? చూసుకోవాలి కదా. తను ఎవరితోనో మాట్లాడుతుంటే మీరు కూడా ఇంకెవరితోనైనా అని మాట ముగించకముందే మాలతి చెంప చెల్లుమనిపించాడు మనోహర్. వెంటనే మీ అమ్మా నాన్నను తీసుకొని నా ఇల్లు దాటు, ఇంకెప్పుడు నీ మొహం చూపించకు గట్టిగా అరుస్తూ మాలతిని మీదికి వెళ్ళాడు. నా బిడ్డనే కొడతావా? నీ అంతు చూస్తా అంటూ మనోహర్ మీదకి కట్టి ఎత్తాడు మాలతి తండ్రి. మాలతి తల్లి అంత మాట అనేసరికి తట్టుకోలేకపోయింది మనోహర్ తల్లి. గదిలోకి వెళ్ళి వెక్కి వెక్కి ఏడ్చింది. ఇలాంటి బతుకు ఇంకెవరికి రాకూడదని నెత్తినేరు బాదుకుంది. మనోహర్ ఉగ్రరూపం చూశాక ఎక్కడి వారు అక్కడికి వెళ్ళిపోయారు. పెద్ద చెల్లి భర్త కూడా వెళ్ళిపోయారు. తప్పు చేసింది కాక మీ అన్నకు అంత కోపం ఎందుకు? ఇంట్లో ఆడవాళ్ళు ఏం చేస్తున్నారని చూసుకోవాల్సిన బాధ్యత మీ అమ్మది. అది చూసుకోకుండా మళ్ళీ కోపాలెందుకు? ఇక మీ ఇంటికి నిన్ను పంపేది లేదు. నీ చావైనా బతికైనా ఇక నా దగ్గరే అని తేల్చాడు మనోహర్. మాలతి తండ్రి ఒకరి మీద ఒకరు తిట్టుకున్నారు. ఇది పతివ్రతలు ఇల్లు కాదని మాలతి తండ్రి అంటే, రెండో పెళ్లి చేసుకున్న వాళ్ళు చెప్తుంటే దెయ్యాలు వేదాలు అల్లించినట్లు ఉందన్నాడు మనోహర్. తన తల్లిదండ్రులను అన్ని మాటలు అన్న తర్వాత మాలతి మనోహర్తో కలిసి ఉండాలని అనుకోలేదు. నా భర్త చనిపోయాడని మెడలో ఉన్న తాళిబొట్టు తీసి విసిరి మనోహర్ ముఖం మీద కొట్టి వెళ్ళిపోయింది. ఈ గొడవ అంతటికీ కారణం రెండవ చెల్లి ఎవరినో ప్రేమించి అతనితో వెళ్ళిపోవడమే. మనోహర్కి ఏం చేయాలో అర్థం కాలేదు. భార్య ఇల్లు వదిలి వెళ్ళిపోవడం, పెద్ద చెల్లి ఇంకా ఇంటికి రానని చెప్పడం, మూడవ చెల్లి పెళ్ళి ఎలా చేయాలో అయోమయంలో పడడం అంతా గందరగోళంగా అనిపించింది. తనలాంటి బతుకు ఎవరికీ రాకూడదు అనుకున్నాడు. రెండవ చెల్లి పక్క వీధిలో ఉన్న సూరజ్ని 2 ఏళ్ల నుంచి ప్రేమిస్తుంది. ఇంట్లో చెప్తే ఒప్పుకోరని ఇద్దరూ కలిసి లేచిపోయారు. సూరజ్ బీటెక్ చదువుకొని బెంగళూరులో ఉద్యోగం చేస్తున్నాడు. బాగా సంపాదిస్తున్నాడు కూడా. అప్పుడప్పుడు ఇంటికి వచ్చినప్పుడు మనోహర్ రెండవ చెల్లిని చూసి ప్రేమించాడు. మనోహర్ చెల్లి కూడా సూరజ్కి అమితంగా ఇష్టపడింది. తనతో ఉంటే జీవితం సుఖంగా ఉంటుందని గడప దాటింది. పోతూ పోతూ ఇంటి పరువును బజారులో పెట్టి వెళ్ళింది. మనోహర్కి విడాకుల నోటీస్ పంపింది మాలతి. విడాకుల వరకు వెళ్తుందని అనుకోలేదు మనోహర్. మాలతి అలాంటి నిర్ణయం తీసుకునేసరికి హడలిపోయాడు. చిన్న పిల్లలను పెట్టుకొని ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకుంది? కనీసం పిల్లల గురించి కూడా ఆలోచించలేదా? మా ఇద్దరి మధ్య ఎలాంటి సమస్య లేదు కదా. ప్రేమ వివాహం చేసుకుని ప్రేమ కోసం పెళ్ళి చేసుకున్న మా చెల్లిని ఇంతలా ఎందుకు వ్యతిరేకించాలి? మాలతి తల్లిదండ్రులు ఒప్పుకోకపోతే తను కూడా వచ్చేస్తానని ఆ రోజు చెప్పిన విషయం మర్చిపోయి ఇలా ప్రవర్తిస్తే ఎలా? మనోహర్ ఆలోచనలకు అడ్డు లేకుండా పోయింది. భార్య వదిలి వెళ్ళిపోతే తన బిడ్డల బతుకు ఎలా అని బాధపడ్డాడు. పిల్లలు తనకు దూరం అయినట్టేనా అని మదనపడ్డాడు. కుమిలి కుమిలి ఏడ్చాడు. ఒకసారి మాలతి ఇంటికి వెళ్ళి మాట్లాడాలి. నాతో మాట్లాడుతుందా? మా అమ్మను అన్ని మాటలు అంటే నేను నోరు మూసుకుని ఉండాలా? ఒక్క దెబ్బ వేసినందుకే ఇలాంటి నిర్ణయమా? లేదంటే నేను అంటే ఇష్టం చచ్చిందా? విడాకుల నోటీసు చూసి మనోహర్ తల్లి బోరున ఏడ్చింది. పద, ఇద్దరం వెళ్ళి అమ్మాయితో మాట్లాడుదాం. అవసరమైతే నేను వాళ్ళ అమ్మ కాళ్ళ మీద పడతాను. ఇలాంటి పిచ్చి పనులు చేసి పిల్లలను అనాథలను చేయకండి. అది ఎవరితోనో వెళ్ళిపోతే మీ సంసారాన్ని ఎందుకు చెడగొట్టుకుంటున్నారు? వాళ్ళ అమ్మ కాళ్ళ మీద పడడానికి నువ్వేం తప్పు చేయలేదు. పిల్లల గురించి కూడా ఆలోచించకుండా ఇలాంటి నిర్ణయం తీసుకుంది అంటే ఇది తన ఆలోచన కాదు, మా అత్తమ్మ ఆలోచనే. నేను వెళ్ళి మాట్లాడి వస్తాను, నువ్వేం భయపడకని మాలతి ఇంటికి వెళ్ళాడు మనోహర్. మనోహర్ వెళ్ళగానే ఇంట్లోకి రావద్దు అంటూ ముఖం మీదే చెప్పింది మాలతి తల్లి. ఏం ముఖం పెట్టుకొని వచ్చావు మా ఇంటికి? చచ్చినా ఆ ఇంటికి
నా బిడ్డ రాదు, నీతో కాపురం చేయదు, పిల్లలను పంపేది లేదు, మేమే చూసుకుంటాము, నీది ఒక్క రూపాయి వద్దు, అయినా నా పిచ్చి కాకపోతే నీ దగ్గర ఎక్కడ ఉందని అవమానంగా మాట్లాడాడు మనోహర్ తండ్రి. అన్యాయంగా మీ అహంకారానికి పోయి మమ్మల్ని విడగొట్టకండి. ఇది భార్యాభర్తల చిన్న సమస్య. మీరు మా అమ్మను అనకపోయి ఉంటే నేను నా భార్య మీద చెయ్యెత్తేవాణ్ణి కాదు. పెళ్ళి అయ్యి ఇన్ని సంవత్సరాలైనా తన ఒంటి మీద దెబ్బ వేసింది లేదు. విడాకులంటే పిల్లల జీవితాలు ఏం కావాలని ఇప్పుడు గుర్తు వచ్చాయా? పిల్లల జీవితాలు ఇంట్లో ఎవరికీ తెలియకుండా లేచిపోయిన ఆడదాని ఇంట్లో పిల్లలు పెరిగితే చెడిపోతారు అంటూ ఉండగా మాలతి మనోహర్ ఎదురుగా వెళ్ళి, ఇంకేముందని మాట్లాడడానికి, మీతో నాకు కుదరదు. మీ ఆలోచనలు వేరు, నా ఆలోచనలు వేరు. మీ కుటుంబానికి ఇచ్చిన విలువ ఏనాడు నాకు ఇవ్వలేదు. మీతో కలిసి ఉండాలనుకోవడం లేదు. అన్నీ ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నావా? అవును అన్నట్టు తల ఆడించింది మాలతి. చదువుకున్నదానివి అనుకున్నా, ఇంత మూర్ఖంగా ఆలోచిస్తావు అనుకోలేదు. నిన్ను పెళ్లి చేసుకోవడమే నా తప్పు. నువ్వు నాకు విడాకులు ఇవ్వాలనుకుంటున్నావు, నేను ఇవ్వదలుచుకోలేదు. విడాకుల పేపర్లలో సంతకం చేసేది లేదు, కోర్టులో తేల్చుకుందాం అంటూ బయట నుండే వెళ్ళిపోయాడు. నాన్న నాన్న అంటూ పిల్లలు మనోహర్ని చుట్టుముట్టారు. మాలతి తల్లిదండ్రులు పిల్లలని లాక్కొని ఇంట్లోకి వెళ్ళి వాకిలి వేసుకున్నారు. పచ్చ కామెర్లు వచ్చిన వాడికి లోకమంతా పచ్చగా కనపడినట్లు మాలతి ఇప్పుడు వాళ్ళ తల్లి మాటలను వింటుంది. ఏది మంచో ఏది చెడో అర్థం చేసుకునే స్థితిలో లేదనుకున్నాడు మనోహర్. ఇంటికి వెళ్ళి అదే విషయాన్ని తల్లికి చెప్పాడు. కొడుకు జీవితం అన్యాయంగా నాశనం అవుతుందని వెక్కి వెక్కి ఏడ్చింది. నేను వెళ్ళి మాలతిని తీసుకువస్తానని బయటకు వెళ్ళి చెప్పులు వేసుకోబోయింది. వద్దమ్మా, తనకు మనం చెప్పేది అర్థం కావడం లేదు. నన్ను కనీసం ఇంట్లోకి కూడా రానివ్వలేదు. నువ్వు వెళ్ళి అవమానపడడం నాకు ఇష్టం లేదు. కోర్టుకు తను కూడా వస్తుంది కదా, అక్కడ మాట్లాడదాం అన్నాడు. ఆ తర్వాత కోర్టుకు వెళ్ళారు. మాలతికి నచ్చజెప్పే ప్రయత్నం చేసింది మనోహర్ తల్లి. మాలతి ససేమిరా అంది. మనోహర్తో కలిసి ఉండే ప్రసక్తే లేదు. మీ కొడుకుకు వేరే పెళ్లి చేసుకోమని చెప్పండి. నేను తనకు సూట్ అవ్వనని ముఖం మీదే చెప్పి వెళ్ళిపోయింది. కోర్టులో కేసు నడుస్తూనే ఉంటుంది. వారాలు నెలలు ఋతువులు దాటిపోయేదాకా నడుస్తూనే ఉంది. రెండో చెల్లి పెళ్లి చేసుకున్న అతను మంచివాడే. కులం వేరైనా, మతం వేరైనా, రంగు రూపం వేరైనా చేసుకున్నవాడు ఆడపిల్లను బాగా చూసుకుంటే అదే చాలు. ఇదే ప్రతి ఆడపిల్ల కోరుకునేది. గడప దాటి తప్పు చేశానని ఇంట్లో చెప్పి ఉంటే పెళ్లి చేసేవారని అనుకోలేదు మనోహర్ రెండవ చెల్లి. ఒకవేళ తన అన్నయ్య ఒప్పుకున్నా భర్త వైపు వారు ఒప్పుకోరు. అందుకే తనకు ఇంకో మార్గం లేక అలా చేసిందని మనోహర్ తల్లి అర్థం చేసుకున్నారు. పెద్ద చెల్లి భర్త ఇంటికి రావడం మానేశారు. మనోహర్ కూడా వాళ్ళను పిలవడం మానేశాడు. తన భర్త పెద్ద చెల్లిని బాగానే చూసుకుంటున్నాడు. అందరూ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. మాలతి మాత్రం ఇంటికి రాలేదు. తన సంసారాన్ని నాశనం చేసుకుంది. పిల్లలకు తల్లిదండ్రులను దూరం చేసింది. రెండవ చెల్లి వెళ్ళిపోయి కూడా 2 ఏళ్ళు అయిపోయింది. అయినా ఇంకా మాలతి మనసు కరగలేదు. పిల్లలు అప్పుడప్పుడు మనోహర్ దగ్గరికి వచ్చి వెళ్తూ ఉంటారు. ఇక మాలతి రాదు. ఇంకో పెళ్లి చేసుకోమని తల్లి ఎంత నచ్చజెప్పినా ససేమిరా అన్నాడు. మాలతి వచ్చినా రాకపోయినా ఇక ఈ జీవితం ఇంతే అన్నాడు. కోర్టులో కేసు నడుస్తూనే ఉంది. ఎప్పటికీ తెగుతుందో ఏమో. రెండవ చెల్లి భర్త బాగా సంపాదిస్తున్నాడు. భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగాలు చేసుకుంటున్నారు కాబట్టి చేతి నిండా డబ్బు వస్తుంది. రెండవ చెల్లి ఇంటికి డబ్బు పంపేది. ఆ డబ్బును జాగ్రత్తగా దాచేది మనోహర్ తల్లి. పెళ్లి చేసుకుని వెళ్ళిపోయిన 6 నెలలకే ఫోన్ చేసింది. భార్యాభర్తలు ఇద్దరూ మాట్లాడారు. అక్కడ హాయిగా ఉండండని మనోహర్ ఆశీర్వదించాడు. మాకు మీరు తప్ప ఇంకెవరున్నారు అన్నయ్య? చిన్నదాని పెళ్లి కోసం నువ్వు టెన్షన్ పడకు. మేము ఇద్దరం ఉద్యోగాలు చేస్తున్నాము. నెల నెల ఇంటికి డబ్బు పంపుతాము అనింది. మనోహర్కి ఇష్టం లేదు. వద్దే వద్దు అన్నాడు. అయినా చెల్లి డబ్బు పంపేది. దాన్ని మనోహర్ తల్లి జాగ్రత్త చేస్తూ వచ్చింది. ఆ డబ్బుకు ఇంకాస్త జత చేసి మూడవ చెల్లి పెళ్లి చెయ్యాలి. రెండవ చెల్లికి 2 పిల్లలు కూడా పుట్టారు. మనోహర్ తల్లి అప్పుడప్పుడు వెళ్ళి వారం 10 రోజులు ఉండి వచ్చేది. రెండవ చెల్లి వాళ్ళు కలిసిపోయారు కానీ మాలతి పెద్ద చెల్లి కలవలేదు. 3 నెలలు నుండి మాలతిని చూడలేదు. వాయిదాలకు కూడా రావడం లేదు. తన వైపు లాయర్ లేదా మాలతి తల్లిదండ్రులే వెళ్తున్నారు. ఒకరోజు తెల్లవారుజామున మనోహర్ చిన్న కొడుకు నుండి ఫోన్ వచ్చింది. అమ్మను ఆసుపత్రిలో చేర్పించామని చెప్పాడు. మనోహర్కి ఏం అర్థం కాలేదు. సాధారణ జ్వరం అయి ఉంటుంది అనుకున్నాడు. వివరాలు కనుక్కొని మనోహర్ తల్లి ఆసుపత్రికి చేరుకున్నారు. మాలతి ఐసీయూలో ఉంది.
మాలతి తండ్రి మనోహర్ని చూసి పరిగెత్తుకుంటూ వచ్చి, అల్లుడు, నా బిడ్డ నాకు దక్కదు అంటున్నారు. ఏదో ఒకటి చేసి దాన్ని కాపాడమని చెప్పు అని ఏడ్చాడు. మామను ఓదార్చాడు. నా భార్యకు ఏం కాదు, మీరు కంగారు పడకండి, నేను డాక్టర్స్తో మాట్లాడతాను. మనోహర్ నేరుగా డాక్టర్ గారితో మాట్లాడడానికి వెళ్ళాడు. నమస్తే డాక్టర్ గారు, నేను మాలతి భర్తను. తనకు ఏమైంది? తనకు గర్భసంచిలో క్యాన్సర్ గడ్డలు ఉన్నాయి. 3వ స్టేజ్లో ఉంది. కీమోథెరపీ చేయాలి. 20 లక్షల రూపాయలకు పైగా ఖర్చు అవుతుందని అంచనా. ఇంకా ఎక్కువ కూడా కావచ్చు. నేను ఎలాగైనా డబ్బు అరేంజ్ చేస్తాను. మీరు తనను బతికించండి. తను లేకుండా నేను పిల్లలు ఉండలేము అన్నాడు. చాలా రోజుల నుండి మేము మాలతికి చెప్తూనే వచ్చాము. తనే ఇగ్నోర్ చేస్తూ వచ్చారు. అయితే మీతో ఒక విషయం చెప్పాలి. ఒకవేళ వైద్యం చేసిన తర్వాత తను బతుకుతుందని భరోసా ఇవ్వలేము. లేదు, తనకు ఏమీ కాదు. మీరు వైద్యం ప్రారంభించండి అంటూ డాక్టర్కి చెప్పి బయటికి వచ్చాడు. బయట ఉన్న తల్లికి, అత్తమామకి ఏమీ కాదు, వైద్యం చేస్తామంటున్నారు. తను మనల్ని వదిలి ఎక్కడికి వెళ్ళదు. లక్షల రూపాయలు అవుతుందని చెప్తున్నారు. అంత డబ్బు నా దగ్గర లేదు అల్లుడు. ఉన్నదంతా పోగొట్టుకున్నాను. దగులుబాచి నా కొడుకును ఇప్పుడు బిడ్డ ప్రాణం మీదకి వచ్చినా కాపాడుకోలేకపోతున్నాను అంటూ గట్టిగా తనను తాను తిట్టుకుంటూ ఏడ్చాడు. తమ తల్లికి ఏమైందో తెలియక, పూర్తిగా అర్థం కాక పిల్లలు కూడా ఏడుస్తూనే ఉన్నారు. విషయం తెలిసిన వెంటనే పెద్ద చెల్లి, భర్త ఆసుపత్రికి వెళ్లారు. కొద్దిసేపు మాట్లాడి ఏం కాదని భరోసా ఇచ్చి వెళ్ళిపోయారు. రెండవ చెల్లి ఫోన్ చేసి, వదినను వెంటనే చూడాలమ్మా, ఆసుపత్రికి వస్తానని తల్లికి మొరపెట్టుకుంది. మాలతి ఇక దక్కుతుందో లేదో అని రెండవ బిడ్డను రమ్మని చెప్పింది మనోహర్ తల్లి. డాక్టర్తో మాట్లాడిన తరువాత మాలతిని చూడడానికి ఐసీయూలోకి వెళ్ళాడు మనోహర్. ఆమె శరీరం మొత్తం వైర్లతో కట్టి ఉంది. మాలతిని అటువంటి స్థితిలో చూసి తట్టుకోలేకపోయాడు. వెళ్ళి మెల్లగా అక్కడ ఉన్న చైర్లో కూర్చున్నాడు. కొద్దిసేపటి తర్వాత మాలతి కళ్ళు తెరిచింది. భర్తను చూసి తల అటు తిప్పుకుంది. తన కన్నుల్లో నుండి కన్నీళ్లు వరదలా ప్రవహిస్తున్నాయి. ఎందుకు వచ్చారు? కటువుగా అడిగింది. ఏంటి మాలతి, ఇంకా నీ మనసు నాకు తెలుసు. నువ్వు మరీ ఇంత కఠినంగా ఉన్నప్పుడే ఏదో జరగరానిది జరుగుతోందని అర్థమైంది. ఇంత పెద్ద విషయం నా దగ్గర దాస్తావని అస్సలు అనుకోలేదు అనగానే మాలతి వెక్కి వెక్కి ఏడ్చింది. అవును, తనకు క్యాన్సర్ ఉందని చాలా రోజుల నుండే మాలతికి తెలుసు. అందుకే కావాలని భర్తతో విడిపోవాలని అలా చేసింది. అలా చేస్తే భర్త మరో పెళ్లి చేసుకుంటాడని తన ఆలోచన. మాలతి గడిసరే కానీ మరీ దుర్మార్గురాలు కాదని మనోహర్కి తెలుసు. భర్త అలా అనేసరికి తట్టుకోలేకపోయింది మాలతి. నాకు వచ్చిన క్యాన్సర్కి మందు లేదు అండి. నేను చావడం ఖాయం. మీరు మరో పెళ్లి చేసుకోండి. పిల్లలను మా అమ్మ నాన్న చూసుకుంటారు. నీకేమీ కాదు. ఆధునిక వైద్యం ఇప్పిస్తే నువ్వు త్వరలో కోలుకుంటావని డాక్టర్ గారు చెప్పారు. నువ్వు అనవసరంగా ఏదేదో ఆలోచించకు. నీకు ఇప్పుడు కావాల్సింది విశ్రాంతి. శాశ్వతంగా త్వరలోనే విశ్రాంతి తీసుకుంటానులే. ఇక మీకు నా పోరు ఉండదు అంటూ కుమిలి కుమిలి ఏడ్చింది. మాలతి తల మీద ముద్దు పెడుతూ, నిన్ను కాపాడుకోవడానికి ఏమైనా చేస్తాను. చూస్తూ ఉండు, మనం ముందులా సుఖంగా ఉంటాము. భర్త ధైర్యం చెప్పేసరికి ఆనందంగా అనిపించింది మాలతికి. మీరు నా పక్కనే ఉంటారు కదా అంటూ మనోహర్ చేతులు పట్టుకుని ఏడ్చింది. నేను నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళను. నువ్వు కంగారు పడకు. నువ్వు లేకుంటే నేను బతకలేను. నన్ను క్షమించండి తల దించుకుని చెప్పింది. నాతో చెప్పకపోవడమే నీ తప్పు. అయినా ఏమీ మించిపోలేదు. అన్నీ నేను చూసుకుంటాను. నువ్వు విశ్రాంతి తీసుకో అని చెప్పి ఐసీయూ నుండి బయటికి వెళ్ళాడు. భర్త వెళ్ళిపోయిన తర్వాత మాలతి ఆలోచనలో పడింది. తను చనిపోతే పిల్లలకు తల్లి లేకుండా పోతుంది. తల్లి లేని పిల్లల పరిస్థితి ఆలోచించుకుంటేనే భయంగా అనిపించింది. అభద్రత, భయం, కంగారు తన మనసును అతలాకుతలం చేశాయి. ఎవరూ లేకుండా ఒంటరిగా ఐసీయూలో ఉండడం మాలతికి భయంగా అనిపించింది. ఏ క్షణంలో అయినా మరణించవచ్చు. ఇదే మంచం మీద తన చావు జరగవచ్చు. చెప్పలేం, ఎప్పుడైనా పోవచ్చు. తను అంతిమ గడియల్లో ఉన్నట్లు అనిపించింది. ఎవరినీ చూడకుండా మాట్లాడకుండా పోతానేమో అనే భయం పట్టుకుంది. అప్పుడప్పుడు ఐసీయూ అద్దం నుండి ఎవరో ఒకరు చూసేవారు. అలా చూసినప్పుడు వాళ్ళు వేరే లోకంలో ఉన్నట్టు, తను వేరే లోకంలో ఉన్నట్టు అనిపించేది. ఐసీయూ అంటే మరణానికి అటో ఇటో అని అనుకునేది. మరణం ఎలాగైనా వస్తుంది. అలాంటప్పుడు చివరి క్షణంలో తన వాళ్ళతో కాకుండా ఇలా ఒంటరిగా ఉండడం ఏమిటి? ఒంటరితనాన్ని భరించలేకపోయింది. ఎప్పుడో లేచేది, ఎప్పుడో పడుకునేది. రాత్రికి పగటికి తేడా అసలు తెలిసేది కాదు. స్వచ్ఛమైన గాలి పీల్చుకుని ఎన్ని రోజులైందో తెలియదు. ఎన్ని రోజుల నుండి అక్కడ ఉందో కూడా లెక్కలేదు. ఎవరో వస్తారు, సెలైన్ పెడతారు, మత్తు మందు ఇచ్చి వేరే గదిలోకి తీసుకెళ్ళి చాలాసేపటి వరకు ఏదేదో చేసి మళ్ళీ అదే గదిలో ఉంచుతారు.
నరకం ఎక్కడో లేదు. అందరికీ దూరం అయ్యి ఇలా ఐసీలో ఉండడమే నరకం. ఎప్పుడు పోతామో తెలియదు. అయిన వాళ్ళ స్పర్శ ఉండదు. ఇక్కడ ఉండే కంటే చనిపోవడమే మంచిది అనిపించింది. క్యాన్సర్ పేషెంట్ కాబట్టి ఎక్కువగా లోపలికి ఎవరిని రానిచ్చేవారు కాదు. రెండవ చెల్లి భర్త ఊరికి వెళ్ళారు. ఊరిలో ఎవరూ వారిని పట్టించుకోలేదు. ఎవరి పనుల్లో వాళ్ళు, ఎవరి బాధల్లో వాళ్ళు ఉన్నారు. ఎవరిని పెళ్లి చేసుకుంటే వాళ్ళకు ఏంటి? మనిషి చనిపోతేనే కొన్ని రోజులు గుర్తు చేసుకుంటారు. ఇక మిగిలిన విషయాలు పట్టించుకునే తీరిక సమయం ఎక్కడిది? వదినను ఐసీయూ బయట నుండే చూసింది మనోహర్ రెండవ చెల్లి. మాలతి కూడా మనోహర్ రెండవ చెల్లిని చూసి కన్నీరు పెట్టుకుంది. తనని క్షమించమని 2 చేతులు ఎత్తి నమస్కరించింది. వదిన అలా చేయకని సైగ చేసింది మనోహర్ రెండో చెల్లి. వదినను వెంటనే బెంగళూరు తీసుకెళ్దామని, అక్కడైతే ఆధునిక వైద్యం అందుబాటులో ఉంటుందని, త్వరగా కోలుకుంటుందని. డబ్బు గురించి ఆలోచించకన్నయ్య, నేను ఈయన చూసుకుంటాము అనింది. చెల్లి మాటలు విని తట్టుకోలేకపోయాడు మనోహర్. ఎంత చెప్పినా వినకుండా మాలతిని బెంగళూరు షిఫ్ట్ చేశారు. పెద్ద ఆసుపత్రిలో చేర్పించారు. చిన్న చెల్లి పెళ్లి కోసం పెట్టుకున్న డబ్బు, రెండవ చెల్లి దాచుకున్న డబ్బు మొత్తం ఖర్చు చేశారు. మాలతి తల్లి, మనోహర్ తల్లి కాళ్ళ మీద పడి క్షమాపణ కోరింది. మనోహర్ రెండవ చెల్లి కాళ్ళ మీద పడబోతుంటే టక్కున ఆపి, ఇదేంటి అత్తయ్య, ఇలా చేయకండి. మా వదిన నోరు పెద్దదే కానీ మనసు కాదని మాకు ఎప్పుడో తెలుసు. మా అమ్మ తర్వాత మాకు వదినే దిక్కు. మా వదినను కాపాడుకుంటాం. మీరేం బాధపడకండి, ధైర్యంగా ఉండండి. ఈయన డాక్టర్స్తో మాట్లాడుతున్నారు. వదిన త్వరలో కోలుకుంటారని చెప్పారు. వదినకు వచ్చిన క్యాన్సర్కి వైద్యం ఉంది. మనం భయపడాల్సిన అవసరం లేదు. సుమారుగా 6 నెలల పాటు వైద్యం చేసిన తర్వాత మాలతి పూర్తిగా కోలుకుంది. మాలతి ప్రాణానికి ఎలాంటి భయం లేదని వైద్యులు చెప్పారు. భర్త ఆడబొడుచు మాలతిని కాపాడుకున్నారు. మనోహర్ బెంగళూరులోనే ఉద్యోగం చూసుకున్నాడు. రెండవ చెల్లి భర్త చేసే కంపెనీలో ఉద్యోగం ఇప్పించాడు. అందరూ కలిసి బెంగళూరులోనే ఉండాలని నిశ్చయించుకున్నారు. అక్కడ అయితేనే మాలతికి వైద్యం అందుబాటులో ఉంటుంది. పల్లెలో ఉన్న ఇంటిని అమ్మి మూడవ చెల్లి పెళ్లి చేశారు. వారిద్దరూ ప్రస్తుతం అమెరికాలో ఉంటున్నారు. ఆసుపత్రి నుండి ఇంటికి రాగానే ఆడబడుచు భర్త కాళ్ళ మీద పడే ప్రయత్నం చేసింది. అయ్యో అదేంటి వదిన, నువ్వు తల్లి స్థానంలో ఉన్నావు, ఇంకెప్పుడు అలా చేయకని వదినను ఓదార్చింది. ఇప్పుడు అర్థమైంది కోర్టులో డైవర్స్ కేసులు సంవత్సరాలు ఎందుకు నడుస్తాయో. మనిషిలో మార్పు తప్పకుండా సాధ్యమవుతుంది. విడిపోవడం, విడగొట్టడం చాలా సులభం. కలవడం, కలపడం, కలిసి ఉండడంలో ఉన్న ఆనందం ఎక్కడా దొరకదు. జీవితంలో చిన్న చిన్న మనస్పర్ధలు, గొడవలు ప్రతి భార్యాభర్తకు ఉంటాయి. వాటిని అధిగమించి అడ్జస్ట్ అవుతూ సంసారాన్ని ముందుకు సాగిస్తున్న ప్రతి భార్యాభర్తకు ఈ కథ అంకితం. ఈ కథ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.